బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ ఎనీ అదర్ మిగతా పొలిటికల్ పార్టీ? సార్ మా లైన్లో ఒకటే, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఏదైతే ఇబ్బంది జరుగుతూ ఉందో దాన్ని అడ్రస్ చేయడం, శాంతియుతంగా అడ్రస్ చేయడం, పార్లమెంట్లో మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వాల్సిందే. డెమోక్రటిక్గా ఏవైతే రైట్స్ మనకు ఉంటాయో వాటిని గిట్ట కర్టల్ చేసేటటువంటి ప్రయత్నం అధికార పక్షం చేసినప్పుడు, లేకపోతే ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జనాలు రోడ్ల మీదకి ఎక్కుతారు. కానీ అక్కడ కూడా ఒక హద్దు ఏంటిది అని అంటే, అహింసా మార్గంలో మాత్రమే నీ యొక్క ఏమంటే ప్రొటెస్ట్లు అనేటటువంటి అన్నప్పుడు ఇంకోటి అన్నప్పుడు ప్రధానమంత్రి ఇంకొకళ్ళు ఈ స్థాయిలో ఇన్స్టెంట్ గా రియాక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి ఇన్స్టాగ్రామ్ రియాక్షన్ చాలా ఆడ కూడా ప్రొటెస్ట్లు దేనికోసం వచ్చినట్టు, ఇది దేశవ్యాప్తంగా మొత్తం పోయేటట్టుంది, ఈ ఏకంగా మొత్తం ప్రభుత్వం మీద పడేటట్టుంది. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారి యొక్క రిజగ్నేషన్ అడిగేటట్టున్నారు. ఆయన తోడు కొట్టేస్తే అయిపోతుంది అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారితో దులిపేసుకుంటారు చేతులు, లేకపోతే నరేంద్ర మోడీ గారి దాకా కూడా వచ్చేది అది. ఈరోజు అటు రైతులకు సంబంధించినటువంటి నిరసనలైనా, ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి నిరసనలైనా, ప్రధానమంత్రి గారి యొక్క కాండక్ట్ ఏంటిది? కిషోర్ రెడ్డి గారు మాట్లాడారు, ప్రధానమంత్రి గారి మీద మాట్లాడంగానే అట్లా దేశ ప్రధానమంత్రి మీద మాట్లాడొచ్చా? క్రిమినల్ కేసులు మేము పెడితే తిట్టనే తిట్టొద్దు. నేను చెప్తున్నా, మై లైన్ ఇస్ వెరీ క్లియర్, తిట్టనే తిట్టొద్దు. కానీ బుద్ధి చెప్పుడు నేర్చుకున్నప్పుడు నీకు ఫస్ట్ బుద్ధి ఉండాలి, అవునా కాదా? సో ఎప్పుడైనా బీజేపీ అనేటటువంటిది, బీజేపీ కాదు సార్, బీజేపీ అనేటటువంటి నేను బీజేపీని అంటున్నా. ఇప్పుడు ఎప్పుడైనా ఒకరికి నీతులు సూక్తులు చెప్పేటప్పుడు ఫస్ట్ మనం దాన్ని పాటించాలి, అవునా? ఇదే మరి నెహ్రూ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాదా? ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాదు కదా? రాజీవ్ గాంధీ గారు కాదా? మరి వాళ్ళని ఫ్యామిలీలతోటి, ఫ్యామిలీ వాళ్ళతోటి, ఉమెన్ తోటి ఉంటే ఆడోళ్ళతో తిరిగేటోళ్ళు అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ అలా పెడతారు. అదే మరి సైబర్ క్రైమ్స్ లో కంప్లైంట్లు పెడితే ఎందుకు తీసుకోరు? సోనియా గాంధీ గారి మీద ఎంత వల్గర్ గా, సోనియా గాంధీ గారి మీద ఎంత వల్గర్ గా మీరు నా లైన్ స్పష్టంగా చెప్పిన, నేను వాళ్ళని సపోర్ట్ చేయను, అట్లాంటివి ఎంటర్టైన్ చేయొద్దు. మరి అట్లాంటప్పుడు నీ పార్టీ కూడా అట్లాంటి తప్పులు ఎందుకు చేస్తుంది? దాని మీద చర్యలు ఎందుకు తీసుకుంటున్నావు? మేము వాళ్ళని ఖండిస్తున్నాం, మిమ్మల్ని ఖండిస్తున్నాం. ఇది దేశానికి దిక్సూచిని చూపించేటటువంటిది కాదు, ఇది దేశాన్ని మంచి మార్గంలో నడిపించేది అంతకంటే కాదు. నువ్వు ఒక ప్రధానమంత్రిని అంటున్నావు అంటే అనొద్దని నేను అంటున్నా. ఆయన మన ప్రధానమంత్రి మాత్రమే. నువ్వు ప్రశ్నించు, గట్టి ప్రశ్నించు, ప్రజాస్వామ్యబద్ధంగా బయటికి రా. పోలీసు వాళ్ళతోటి పెల్లెడ్ గన్లు అహింసా మార్గంలో నడుస్తున్నప్పుడు నువ్వు కొట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. సార్ ఇప్పుడు సామా గారు ప్రధానమంత్రిని అనొద్దు